ఇళ్ళు పాల్గొట్టారు, ట్రాక్టర్లు కాల్చారు, స్కూటర్లు, బళ్ళు, 2 వీలర్స్ మొత్తం కాల్చారు, ఇంట్లో వస్తువులన్నీ కాల్చారు. వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం వైపు నుంచో పార్టీ వైపు నుంచో చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా నేను మనవి చేస్తున్నా, చెప్పడం కొద్దిగా అతిశక్తి ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా, ఏమీ తేడా ఉండదు. 4వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఒకటి చెప్తున్నా, పొద్దున్నే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు, తండోపతండాలుగా జనం వచ్చారు, మహిళలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, వర్కింగ్ క్లాస్ అంతా కూడా వచ్చారు. దేనికోసం వచ్చారబ్బా? చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం నుంచి వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన నుంచి వచ్చారా? అబ్బో చంద్రబాబు నాయుడు దేవుడు ఓటేద్దామని వచ్చారా? నో నో. జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ, అమ్మ వడిచాడని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు అని వచ్చారు. డ్వాక్రా మహిళ రుణమాఫీ ఇచ్చారని వచ్చారు. రైతు భరోసా నుంచి వచ్చారు. నా బిడ్డను మళ్ళా గెలిపించుకోవాలనేటువంటి కుతూహలంతో లక్షలాది మంది కోట్లాది మంది ఓటర్లు ఉదయంనే బారు తీరారంటే అది ప్రభుత్వ అనుకూలత తప్ప ప్రభుత్వ వ్యతిరేకత కాదు. నోట్ ఇట్. 4వ తారీఖున మళ్ళా చూస్తారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాడు. పాజిటివ్ ఓటు చాలా అద్భుతమైన